ఎన్నికల వేళ విపక్షాలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ. కూటమి కుట్రలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పింఛన్లు అడ్డుకోవడం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్న బొత్స ఇప్పటికే వాలంటీర్ల ద్వారా ఇచ్చే పెన్షన్లను చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. ఇంత దుర్మార్గమైన ఆలోచన ఎవరైనా చేస్తారా అని ప్రశ్నించారు. 4,300 కోట్ల వరకు ఇచ్చి ఇంకా ఇవ్వాల్సి ఉంటే ఆన్లైన్ పథకం బ్యాంకులో డబ్బున్నా రిలీజ్ చేయొద్దని పర్మిషన్ ఇవ్వకుండా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళకి ఫిర్యాదు చేసి ఆ ఆపించింది. కొన్ని ప్రభుత్వం తరఫున అడగట్లేదు అనుకుంటే 24వ తారీఖు నాడే వాళ్ళు దఫాలుగా అంతకు ముందు కూడా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా 3-man కమిటీ కూడా రికమెండ్ చేసిన ఆఫీసర్స్ కమిటీ వాళ్ళకి చాలా దుర్మార్గంగా ఉంది చూస్తుంటే. ఒకటే కాదు, విద్యా దీవెన 28 లక్షల మంది బెనిఫిషియరీ 703 కోట్ల రూపాయలు వాళ్ళు రిలీజ్ చేయాలి. అది 3 నెలల్లోనే దాన్ని బటన్ నొక్కి దాన్ని వచ్చి అది వాళ్ళకి ఇద్దామనుకున్న నేపథ్యంలో ఎన్నికల ప్రకటన వచ్చేటప్పటికి వాళ్ళని అప్పుడే అడిగాం ఏప్రిల్లోనే. దాన్ని కూడా 100 కోట్లు రిలీజ్ చేస్తే మిగతాది కూడా బ్యాంకులో ఉంది, వాళ్ళ ఖాతాలు అడ్జస్ట్ చేద్దామని చేయొద్దని. విద్యార్థులు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు కాలేజీల్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవాలి. నిన్న 2-3 యాజమాన్యాలను కలిస్తే రేపెళ్ళి వచ్చేస్తూ ఉండండి, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ రాశామని చెప్పారు. బ్యాంకులో డబ్బు ఉంది, మీకు అడ్జస్ట్ చేయడమే అని చెప్పి అది రాలే. దానికి కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమని విద్యార్థి మనకి ఎన్నికలకి ఏం సంబంధం అండి చెప్పండి. రొటీన్ కోర్స్ ఇది. దానికి ఇంత నీచంగా ఈ కూటమి ఫిర్యాదు చేయడం, ఎలక్షన్ కమిషన్ వచ్చి దాని మీద ఆపడం. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే సైక్లోన్ కానీ లేదు డాట్ గానీ వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది మన ప్రభుత్వ విధానం. అది గత ప్రభుత్వాల్లో కాకుండా ఏ సీజన్ కి ఆ సీజన్ ఇవ్వాలనేది మా ప్రభుత్వ నిర్ణయం. గత ప్రభుత్వాలు అయితే సంవత్సరం కూడతా కలిపి వచ్చే సంవత్సరం కూడా లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి కూడా తీసేది. మా నెలకు కాదు, ఖరీఫ్ లో కానీ డాట్ వస్తే రబీలో ఇచ్చేయాలి, రబీలో కానీ సైక్లోన్ వస్తే ఖరీఫ్ లో ఇచ్చేయాలి. 4,000 కోట్లు